ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ 3.0 అనే కొత్త వెర్షన్కి అప్గ్రేడ్ అయ్యే ప్లానింగ్లో ఉంది. దీని ద్వారా పీఎఫ్ పొందే వారికి మంచి సౌకర్యాలు కలుగుతాయి. ఏటీఎం నుండి పీఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఖాతాదారులు ప్రావిడెంట్ ఫండ్స్ నుండి డబ్బులు విత్డ్రా చేసుకోవడం మాత్రమే కాకుండా పెట్టుబడి పెట్టడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇక ప్రస్తుతం ఉద్యోగుల జీతంలో 12% మాత్రమే ఈపీఎఫ్కు పెట్టుబడిగా చేరుతుంది. కానీ మీడియా నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్ట్ అమలు చేస్తే ఉద్యోగులు తమ సహకారం వాటాను కూడా పెంచుకోవచ్చు. అంటే అతను 12% కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈపీఎఫ్ఓ 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పీఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకోవడం కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. ఈ కార్డును వాడి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అయితే పీఎఫ్ డబ్బులో 50% మాత్రమే ఇలా విత్డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సౌకర్యం వచ్చే సంవత్సరం మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు కావచ్చు. ఇక మరో విషయం ఏంటంటే ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% లిమిట్ని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చిన అంత మొత్తాన్ని పీఎఫ్కు జమ చేసుకునే అవకాశాన్ని ఈ ఈపీఎఫ్ఓ 3.0 కల్పిస్తోంది. అయితే యాజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్గా మార్చాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ విధంగా పీఎఫ్ ఉన్న వారికి ప్రయోజనాలను అందించనుంది ప్రభుత్వం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.